ఒక టాప్ సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు రివీల్ మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్, తట్టుకోలేను. చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ వస్తారు. సార్ ఇంట్లో నైట్ షూటింగ్ అని చెప్పి నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తాను. హ్యాపీయా? అనుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి పడుకో. అమ్మాయి పార్టీలకు వెళ్తావు, అక్కడ ఏం జరుగుతుంది? అదే సార్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం, డిస్కషన్ చేస్తాం. ఇక్కడ మనుషులు ఎంత ఖచ్చితంగా ఉంటుందో నీకు తెలియదా? చాయ్ బై అంటున్నారు అందరు. నాకా సార్ అది పిల్లలకి పిల్లలకా? చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్ అన్ని. నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి, విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి, రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి, భోజనమే చేస్తుంటారండి. నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా? నేను ఎక్కడుండాలి చెప్పు? నేను తెలివిగా పుట్టటమే నాకు చేసుకున్న పాపమా? డెఫినెట్లీ ఓ మా గురువు గారు వచ్చారు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. సుమనేష్ ఆ కెమెరా కూడా కరెక్ట్ గా ఇలా ఉంటాడు. నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. కనపడతా ఉంటాయి అయ్యేందో ఆ బండ్ల ప్లేస్ నువ్వే కనపడతా ఉంటావు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. వాటిల్లోంచి నలిగి రసం బయటకు వస్తా ఉంటుంది. ఏమయ్యా నోటికి ఏదొస్తే మాట్లాడేయడమే. ఇక్కడ నుంచేమో నీ నుంచేమో రాదు కానీ రెండు వైపుల నుంచి రసాలేంటి నవరసాలు బయటకు వస్తాయి. తనుజ ఏడవనని మాటిచ్చావు, అమ్మను చూడంగానే ఏడుస్తున్నావు. చాలా మిస్ అయ్యా. పిచ్చన్నా, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. నీ దాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ. థ్యాంక్ యూ మా. ఆ లేడీ సింగం కష్టపడి విజిల్ కొట్టడం నేర్చుకుంటున్నాను తెలుసా. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. అన్నయ్య నేను పోతాను. ఓ పవన్ అర్జున్ రెడ్డి ఫేమస్ డైలాగ్ గుర్తుందా నీకు? అది నా పిల్ల. నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశారు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? నాన్నగారు జాగ్రత్తగా చూసి. ఏంటి నెక్స్ట్ ఏంటి మ్యారేజా? ఇంకో 2 ఏళ్ళు పోవాలా? కన్ఫర్మ్ 2 ఏళ్ళు పోవాలి. పిల్లల్ని చూసుకున్నాం. అందరూ చాలా 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 హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి నాన్నగారు. అవునా? ఈస్ వెయిటింగ్ లిటరల్లీ. ఏం చేయబోతున్నారా? మిమ్మల్ని కప్పుతో చూడాలి, నా బిడ్డని నేను అలా చూడాలని ఆయన కోరుకుంటున్నారు.